హాయ్ ఫ్రెండ్స్, మలయాళం సినిమా సీక్రెట్ ఆఫ్ కళింగ సన్ నెక్స్ట్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మలయాళంలోనే రిలీజ్ అయింది, తెలుగు డబ్బింగ్ లేదు. ధ్యాన్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ధ్యాన్ శ్రీనివాసన్, అతనికి ఇతర తమ్ముళ్ళు ఉంటారు. అయితే ఇతను చదువుకున్న కాలేజీ వెనక ఒక బావి ఉంటుంది. అదొక అడవిలో ఉంటుంది. ఆ బావి దగ్గర ఎవరన్నా వెళ్తే చంద్రముఖి లాంటి లేడీ క్యారెక్టర్ ఆత్మ ఒకటి ఉంటుంది. అది అందరిని ఆవహించుకొని ఆ బావిలోకి తోసి చంపేస్తూ ఉంటుంది. అలా ఒక స్టూడెంట్ చనిపోయిన తర్వాత ఆ ఏరియాని మూసేస్తారు, మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కదా. హీరోకి ఉన్న ఇద్దరు తమ్ముళ్ళలో ఒకడు ప్రేమలో పడతాడు. ఆ ప్రేమలో పడిన అమ్మాయికి ఆ బావి దగ్గర ఉన్న ఆత్మకి ఉన్న సంబంధం ఏంటన్నది మిగిలిన కథ. ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి తీసిన గ్రాఫిక్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. సినిమాలో కథలో అంత పట్టు ఉండదు. ఎప్పుడైతే కాలేజీ యాజమాన్యం ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి ఓపెన్ చేస్తారో ఇంకా అక్కడి నుంచి కథ ఎక్కడికో పోతుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో అర్థం అవ్వదు. ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్న ఎక్కువ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏదో సెర్చింగ్ చేస్తూ ఉంటాడు అంతే. అతని తమ్ముడు లవర్తో తిరుగుతూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఏ టెక్నాలజీ ఉపయోగించి ఏవేవో క్యారెక్టర్స్ ని చూపిస్తారో అవి అంత గొప్పగా రిజిస్టర్ అవ్వవు. మళ్ళీ పార్ట్ 2 ఉంది అన్నట్టు క్లైమాక్స్ లో ట్విస్ట్. ఫస్ట్ ఒక అరగంట ఓకే అనిపిస్తుంది, కానీ ఇంకా ఆ తర్వాత నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు, మిడిల్ క్లాస్ రేంజ్ లో ఉంటుంది. మేకింగ్ అంతా, పాటలు వినసొంపుగా ఉంటాయి కానీ రిజిస్టర్ అవ్వవు, గుర్తుండవు. టైం పాస్కి ఏదో సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. నటీనటులు అందరూ బాగా చేశారు. ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్న నటించడానికి పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాదు. అతన్ని ఏఐలో యంగ్ గా చూపించిన విధానం పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాకి ఆయువు పట్టైన ఫ్లాష్ బ్యాక్ ని ఏఐలో యూట్యూబ్ వీడియోస్ లో చూపించినట్టు చూపించడం పెద్ద మైనస్ పాయింట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?